హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్టర్ విత్ యాష్ విత్ ఎంవిపి. అండ్ టుడే మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదేంటంటే హౌ టు అట్రాక్ట్ ఆపర్చునిటీస్ అండ్ బిల్డ్ యువర్ సక్సెస్ మైండ్ సెట్. మీరు నోటీస్ చేశారా? చాలామంది లైఫ్లో సక్సెస్ కావాలని కోరుకుంటారు, కానీ ఆపర్చునిటీ వచ్చిన టైంలో వాళ్ళు దానికి రెడీగా ఉంటారా? నాట్ రియల్లీ. ఉంటారు, ఉండకపోవచ్చు కూడా. సో వీడియోలో నేను ఏం షేర్ చేయాలనుకుంటున్నానంటే, ఎలా ప్రొయాక్టివ్ మైండ్ సెట్ డెవలప్ చేయాలి, ఎలా మనకి సక్సెస్ అనేది అట్రాక్ట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. మొదటి పాయింట్ అదేంటంటే మైండ్ సెట్. మన మైండ్ సెట్టే అన్నిటికన్నా చాలా ముఖ్యం. మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. మనలో చాలామంది థింక్ చేస్తారు, వన్స్ ఆపర్చునిటీ వస్తే నేను స్టార్ట్ చేస్తాను. బట్ నిజమేంటంటే ఆపర్చునిటీని అట్రాక్ట్ చేయాలంటే మనం ఫస్ట్ రెడీ ఉండాలి. రెడీ అంటే ఏంటి? కంటిన్యూస్గా లెర్నింగ్ చేయడం, ఒక గోల్ని సెట్ చేసుకోవడం, దానికోసం ప్రయాసపడడం, మనల్ని మనం రోజు ఇంప్రూవ్ చేసుకోవడం. మీరు ఎప్పుడూ న్యూ థింగ్స్ని నేర్చుకుంటూ ఉండాలి. న్యూ డోర్స్ని ఓపెన్ అవుతూ ఉంటాయి దానివల్ల. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు లెర్నింగే. ఎవ్రీ డే ఈజ్ ఏ లెర్నింగ్ డే. మీరు ఈరోజు పుట్టారు, ఈరోజు మీరు బతుకుతున్నారంటే ఈరోజు మీరు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే. ఎప్పుడూ కూడా ఐ ఆల్రెడీ నో ఎవ్రీథింగ్ అని చెప్పి అనుకోకండి. అంటే నాకు అన్నీ తెలుసు, నాకు ఇంకే తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అనుకోకండి. దీన్ని మన తెలుగులో ఒక మాట అంటాం కదా, నాకు అన్నీ తెలుసు, నేను మోనార్క్ని అని. అలా అనుకునేవాడే పెద్ద ఫుల్గాడు. ఓల్డ్ అనేది అందరినీ చాలా త్వరగా మార్చేస్తుంది. మనం కూడా చాలా త్వరగా మార్చాలి, మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే స్టాప్ ప్రోక్రాస్టినేషన్. స్టాప్ ప్రోక్రాస్టినేషన్. ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటో తెలుసా? మనం చెయ్యాలి అని తెలిసిన పనికి రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఆ తర్వాత చేస్తానని పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం. ఈ హ్యాబిట్ వల్లనే చాలామంది లైఫ్లో మిస్ చేస్తారు. ఇఫ్ యూ సీ అన్ ఆపర్చునిటీ, టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. అంటే నీకు ఏదైనా అవకాశం కనిపిస్తే మాత్రం దాని గురించి వెయిట్ చేసుకోకుండా వెంటనే దానిపై యాక్షన్ తీసుకో. ఎందుకంటే టైం అనేది చాలా ముఖ్యం. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. మీరు యాక్ట్ చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు. సో స్టాప్ ఓవర్ థింకింగ్, స్టార్ట్ డూయింగ్. థర్డ్ పాయింట్, సెట్ స్మార్ట్ గోల్స్. ఒకవేళ మీకు క్లారిటీ లేకపోతే స్మార్ట్ గోల్స్ సెట్ చేయండి. స్మార్ట్ అంటే ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అచీవబుల్, ఆర్ అంటే రియలిస్టిక్, టీ అంటే టైమ్ బౌండ్. ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ వాంట్ టు గ్రో మై యూట్యూబ్ ఛానల్. దట్స్ నాట్ ఎనఫ్. దానికన్నా బెటర్గా నువ్వేం చెప్పాలనుకున్నాంటే, ఇన్ నెక్స్ట్ 3 months ఐ విల్ రీచ్ 10K సబ్స్క్రైబర్స్ బై అప్లోడింగ్ 3 వీడియోస్ ఎవ్రీ వీక్. ఇదే స్మార్ట్ గోల్. బిల్డ్ యువర్ ఓన్ నెట్వర్క్ అండ్ వాల్యూ అదర్స్. నెక్స్ట్, నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్. మీ సర్కిల్లో ఉన్న పీపుల్ మీకు గ్రోత్ని డిసైడ్ చేస్తారు. సో ఆల్వేస్ బిల్డ్ జెన్యూన్ కనెక్షన్స్, నాట్ ఫర్ బెనిఫిట్ బట్ ఫర్ వాల్యూ ఎక్స్చేంజ్. హెల్ప్ అదర్స్, షేర్ నాలెడ్జ్, షో జెన్యూరిటీ. మీరు వాల్యూ ఇస్తే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ట్రస్ట్ బిల్డ్ అయినాక ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, వెన్ యూ హెల్ప్ అదర్స్ గ్రో, యూ విల్ ఆటోమేటికల్లీ గ్రో. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్లో ఉండడం ఈజీ, కానీ గ్రోత్ అప్పుడే జరుగుతుంది వెన్ యూ ఫీల్ ఏ లిటిల్ అన్కంఫర్టబుల్. కెమెరా ముందు మాట్లాడడం ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా నర్వస్గా ఉంటుంది, కానీ నీకు ఒక్కసారి అది అలవాటైన తర్వాత నిన్ను నువ్వే ఇంప్రూవ్ చేసుకుంటావు. అలాగే బిజినెస్లో, పర్సనల్ లైఫ్లో, కెరీర్లో, చిన్న వాటిల్లో అన్నిటిలో కూడా సేమ్. మొదట్లో ఏదైనా కష్టంగానే ఉంటుంది, ఆ తర్వాత నీకు అర్థమైతే దానిలో నువ్వు కింగ్ అయిపోతావు. బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. కాన్ఫిడెన్స్ అనేది మ్యాజిక్ లాంటి పవర్. మీకు మీ మీద నమ్మకం లేకపోతుంది, ఓల్డ్ మిమ్మల్ని ఎలా నమ్ముతుంది? సో ప్రాక్టీస్ ఎఫర్మేషన్స్ లైక్ నేను చేయగలను, నేను చేస్తాను, ఇది నా వల్ల అవుతుంది. ఇలాంటివి నీ మైండ్లో నువ్వు చెప్పుకోవాలి. నిన్ను నువ్వు ఫస్ట్ బిలీవ్ చేసుకుంటేనే ఈ వరల్డ్ నిన్ను నమ్ముతుంది. ఈ ప్రపంచం నిన్ను నమ్మట్లేదు కదా అని నిన్ను నువ్వు నమ్ముకోవడం ఆపేస్తే ఆ క్షణమే నీ గ్రోత్ అనేది ఆగిపోతుంది. అండ్ బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్ ఆల్రెడీ. నీ దగ్గర ఉన్నదాంతో సంతోషించు, వేరే వాళ్ళని చూసి అసూయపడద్దు. గ్రాటిట్యూడ్ మైండ్ సెట్ని చేంజ్ చేస్తుంది, నెగిటివిటీని పాజిటివ్గా మార్చేస్తుంది. పాయింట్, కన్సిస్టెన్సీ ఈజ్ కింగ్. ఈ ప్రపంచంలో ఉన్న సక్సెస్కి కీ సీక్రెట్ ఏంటంటే కన్సిస్టెన్సీ అనేదే కింగ్. ఒకసారి స్టార్ట్ చేయడం ఈజీ, కానీ ఎవ్రీడే దాన్ని కంటిన్యూ చేయడమే కష్టం.
అనేక మంది స్టార్ట్ చేస్తారు, బట్ కొంతమంది మాత్రమే కంటిన్యూ చేస్తారు. అండ్ గెస్ వాట్, దోస్ ఫ్యూ పీపుల్ విల్ బీ సక్సీడెడ్ ఇన్ దేర్ లైఫ్. మీరు కన్సిస్టెంట్గా ఉండండి, స్మాల్ స్టెప్స్ బట్ డైలీ స్టెప్స్ తీసుకోండి. పీపుల్ విల్ స్టార్ట్ ట్రస్టింగ్ యూ, ఫాలోయింగ్ యూ, అండ్ యూ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ రొటీన్. అండ్ ఎయిత్ పాయింట్, యు ఆర్ ద అట్రాక్షన్. గుర్తుపెట్టుకోండి, మీరే అట్రాక్షన్, మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అందరికీ. ఆపర్చునిటీస్ డోంట్ చేస్ బ్రాండ్స్, దే చేస్ పీపుల్ విత్ స్ట్రాంగ్ ప్రెజెన్స్. సో బీ అస్థెటిక్. మీరు మీ అథెంటిసిటీని, మీ ఎనర్జీని మెయింటైన్ చేయండి. బీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా, షేర్ యువర్ థాట్స్, లెర్నింగ్స్ అండ్ ఐడియాస్. డోంట్ కాపీ అదర్స్. పీపుల్ కనెక్ట్ విత్ రియల్, not to fake visions. If you do, all these opportunities will start chasing you and not others way around. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి, ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఏ స్మాల్ స్టెప్. గుర్తుపెట్టుకోండి, ప్రతి స్టెప్ అనేది కంటిన్యూస్గా మీరు వేస్తూ ఉంటే ఆ చిన్న చిన్న స్టెప్లే సక్సెస్కి పెద్ద మెట్లు అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక అమేజింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. Until then, stay positive, stay growing, and stay unstoppable. Thank you so much.